అది అనొచ్చో అనకూడదో కానీ ధర్మం పట్ల ఒక కసి వారిలో నేను చూశాను. అలాంటి వారిని ఒక మహానుభావుడు సంస్కృతం నేర్పించేలా ప్రేరణ కలిగించారు. అప్పటిదాకా సంస్కృతం తెలియని సోమయ్య వారు, శశిభూషణ శర్మ గారు అతి త్వరగా ఏదైనా కసియే వారు చేసే పని, రాత్రింబవళ్ళు నేర్చుకొని ధారాళంగా సంస్కృతం అటు తర్వాత వారి ఇంటి గృహప్రవేశానికి మరొక మహానుభావుడు వచ్చాడు. ఆ మహానుభావుడు వారింటి పేరున్న మాడుగుల వారే. వచ్చి వారు అత్యంత నియమనిష్టలతో అక్కడ ఉంటే, నేను బ్రాహ్మణుని కదా, అంతో ఇంతో సంస్కృతం నేర్చుకున్నాను కదా, నేనెందుకు నియమనిష్టలతో ఉండరాదని చెప్పి అప్పుడే నిర్ణయించుకున్నారు. అందులో కసి, మహాకాఠిన్యం, అనేక నియమాలు తాను ఆధానం చేసి సోమయాజిగా మారాలని నిర్ణయించుకొని, ఏ మహానుభావుడైతే విద్వదాహితాగ్ని జ్యోతిరప్తోర్యామయాజి వేద విద్యా నిధిగా ప్రసిద్ధిగాంచిన మాడుగుల మాణిక్య సోమయాజులు గారి యొక్క ప్రేరణతో వారు ప్రథమాగ్నిష్టామ యాగం శ్రౌత యాగాన్ని, అగ్నిష్టోమ సోమయాగాన్ని బీచుపల్లి కృష్ణానదీ తీరంలో చేయడానికి నిర్ణయించారు. అంతకు పూర్వమే గోదావరి పుష్కరాల సందర్భంగా ధర్మపురి గోదావరి ఒడ్డున జరిగిన జ్యోతిరప్తోర్యామ యాగంలో వారు ఋత్వికులుగా పాల్గొని అందరికీ పూర్వాంగమంతా కూడా తెలుసుకొని అగ్నిష్టోమ సోమయాగం ద్వారా 5 రోజుల పాటు కఠినమైన దీక్షతో వారు సోమయాజిగా మారారు. ఆ సోమయాగం నిర్వహణలో కూడా నేను క్రియాశీలకమైనటువంటి బాధ్యత నిర్వర్తించే అవకాశం కలిగింది. అటు తర్వాత తన కుమారుణ్ణి వేద పండితుడిగా మార్చాలని బోడుప్పల్లో ఒక వేద పాఠశాలలో తను అందులో భాగస్వామ్యమై, కుమారుడి కోసం భాగస్వామి అయి కుమారుడికి వేదం నేర్పించడానికి అహోరాత్రులు కష్టపడుతున్న సమయంలో దేవుడొక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్ష ఇప్పటికీ కూడా తెలుగు వారందరిలో కూడా ఆ పరీక్ష ఇంకా మెదులుతూనే ఉంటుంది. ఎందుకు ఆ పరీక్ష పెట్టాడంటే, ఆ కాలనీ యజమాని, అంటే ఆ కాలనీలో అంతకుముందు భూస్వామిగా ఉండి ఆ కాలనీని ప్లాట్లు చేసినటువంటి ఆ బోడుప్పల్ ఆ కాలనీ యజమాని, ఆ దుర్మార్గుడు, ధర్మ వ్యతిరేకి సోమయాజు గారు నిర్వహిస్తున్నటువంటి వేద పాఠశాల వల్ల వేద విద్యార్థుల యొక్క వేదనాదం తన చెవులకు కర్ణ కఠోరంగా ఉందని చెప్పి పరుష పదజాలంతో వారిని ఆ రోజు ఫోన్లో దూషిస్తే చాలా బాధపడ్డారు. చాలా సున్నిత హృదయ మనస్తత్వాలు ఉన్నవారు, సున్నిత మనస్తత్వం ఉన్నటువంటి సోమయాజుల వారు బాధపడుతూ అక్కడే సమీపంలో ఉండే నాకు ఆ కాల్ రికార్డు పంపగానే నిజంగా కూడా చాలా చలించిపోయాం. ఇలాంటి దుర్మార్గుడు ఒక కాలనీలో వేదనాదం వింటే మా కాలనీ అంతా కూడా ఆర్ష సంస్కృతి పరిఢవిల్లి ఒక భాగ్యం కలుగుతుంది అనాల్సిన వాడు వేదం కర్ణ కఠోరమా? ఒక వేద పాఠశాలను నిర్వహిస్తున్న వ్యక్తి అతనికి ఒక దుర్మార్గుల్లా కనిపించాడా? పరుష పదాలతో తులనాడమా అని, అయ్యా మీ వెంట మేము ఉంటాం, వాడి అంతు చూసేదాకా మేము వెనుదిరిగేది లేదు అని ప్రతిజ్ఞ చేసి ఆ రోజే అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అనేక బ్రాహ్మణ సంఘాలు కదలి రాగా తెల్లవారి పిలుపు ఇచ్చాం. 1000 మంది వేద విద్వన్మూర్తులతో భాగ్యనగరంలో తొలిసారిగా ఒక దుర్మార్గుడికి వ్యతిరేకంగా, వేద ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఒక దుర్మార్గుడికి వ్యతిరేకంగా వేద ధర్మ పరిరక్షణ ర్యాలీని నిర్వహించిన చరిత్ర శ్రీ శశిభూషణ సోమయాజి గారి కోసం మేమంతా నిర్వహించాం. అటు తర్వాత వారు అదే కసి, నన్ను వేదం గురించి వ్యతిరేకంగా మాట్లాడిన దుర్మార్గుడికి, ఇలాంటి దుర్మార్గులకు ఒక గొప్ప గుణపాఠం చెప్పాలి, అదే ఒక వేద విశ్వవిద్యాలయం నా ద్వారా స్థాపన కావాలని ఆ రోజే అనుకొని, అదే రోజు మేమంతా పోలీస్ స్టేషన్లో ఉంటే ఆయన అక్కడ ఉన్నటువంటి అక్కడ ఒక టిష్యూ పేపర్ చేతిలో తీసుకొని, నాకు తెలిసి 10 ఏళ్ల క్రితం టిష్యూ పేపర్ చేతిలో తీసుకొని, ఇగో ఇక్కడ వేద పాఠశాల భవనం, ఇక్కడ ఆచార్యుల భవనం, ఇక్కడ వారికి సభా ప్రాంగణం,
ఇక్కడ అమ్మవారి ఆలయం అని మా వైపు మేము ఆ దుర్మార్గుడి గురించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి గొడవ మేం చేస్తుంటే నేను వేద పాఠశాల ఎలా పెట్టాలని చెప్పి ఆయన ప్రణాళిక వేసుకున్నారు. వేసుకోవడమే కాదు, అనేక మంది వదాన్యులు డబ్బులు ఇవ్వడానికి ముందుకొస్తే మీ దగ్గర నుంచి నేను ఒక్క రూపాయి తీసుకోను, నా సొంత వ్యవసాయ క్షేత్రం చిప్పలపల్లిలో ఉంది, ఆ వ్యవసాయ క్షేత్రంలో మా ఉమ్మడి కుటుంబం ఉన్నటువంటి కుటుంబంగా ఉన్న ఆస్తిని మా పెదనాన్నలకు మా చిన్నాన్నలను బతిమలాడైనా సరే స్థలమంతా నేనే తీసుకొని ఒక ట్రస్ట్ ద్వారా వేద విద్యాలయాన్ని నడుపుతా అని ప్రతిన పూనాడు. వెనువెంటనే తన ఇల్లును తన నివాసాన్ని ఇక్కడికి మార్చుకొని ఎక్కడైతే జన్మించాడో ఆ జన్మస్థలమైన చిప్పలపల్లిలో ఈ విద్యారణ్యం అనేటువంటి మహోన్నత వేద విద్యాలయాన్ని స్థాపించి ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఇవాళ ఏనాడైతే ఒక విశ్వవిద్యాలయం ఈ విద్యాలయాన్ని స్థాపించాలని ప్రతినబూనారో ఇది సాకారం చేస్తూ ఈ 8వ వార్షికోత్సవంలో నిజంగా కూడా వచ్చిన పెద్దలందరూ వేద విద్వన్మూర్తులు, పారిశ్రామికవేత్తలు, వదాన్యులు, అధికారులు అందరి కళ్ళు వారన్నారు ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేయాలని. ఎన్టీఆర్ గ్రౌండ్స్ తప్పనేలా ఇక్కడ ఇవాళ వార్షికోత్సవం చేస్తున్నారు సోమయాజుల వారు. ఇది ఇంకా అద్భుతమవుతోంది. అలాంటి ధర్మష్ట ఉక్కు సంకల్పం కఠోరమైన శ్రవ వెరసి వే విద్యారణ్యం ఇంత వైభవంగా ఈ వార్షికోత్సవం జరుపుకుంటున్న తీరు, అందుకే ఐఐటి కదిలి వచ్చింది. అందుకే సాఫ్ట్వేర్ రంగంలో కూడా వారి దగ్గరికి వచ్చి సహాయకులుగా, వాలంటీర్స్ గా, సేవకులుగా స్వచ్ఛంద సేవ చేస్తున్నారు. డాక్టర్లు వస్తున్నారు, ఈ విద్యారణ్యం ఆయోజకులుగా ముందుకు వస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, యూనివర్సిటీ కమిషన్ లాంటి అత్యుత్తమ భారత ప్రభుత్వ విద్యా నిర్ధారణ సంస్థలు కూడా ఇలాంటి సంస్థకు ఒక ప్రత్యేక గుర్తింపునిచ్చి ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన వేద విశ్వవిద్యాలయంగా మార్చడానికి అన్ని హంగులు, అన్ని యోగ్యతలు, అన్ని ప్రమాణాలు ఉన్న విద్యా సంస్థగా ఈ విద్యారణ్యం వెలుగొందుతుందని, వెలుగొందాలని అదే ధర్మనిష్టతో శశిభూషణ శర్మ సోమయాజులు అత్యంత ఆత్మీయులు, సౌజన్యశీలి, శ్రేయోభిలాషి మరింత గొప్పగా ఈ వేద విద్యారణ్యం విద్యాలయాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లి ఒక తెలుగువాడు ఒక అవమానం నుంచి, ఒక ఆవేదన నుంచి కసిగా ఎంత గొప్ప పనైనా చేయగలడు అని నిరూపించడమే వేద విద్యారణ్యం యొక్క ఈ వైభవం. ఆ వైభవం మరింత మరింత విస్తరించాలని తెలుగు వారందరికీ, ఒక్క వేద పండితులకే కాదు ఆస్తిక మహాజనులందరికీ శశిభూషణ శర్మయ్య గారు, సోమయాజుల వారు ఒక ప్రేరణగా, ఒక మార్గదర్శకులుగా ధర్మం కోసం ఒక అవాంతరం ఎదుర్కొంటే 100 విజయాలు సాధించే విధిగా మనం వారిలాగా ముందుకు వెళ్ళి ధర్మనిష్టగా ధర్మ ప్రతిష్టాపన చేసేలా ముందుకు సాగాలని కోరుతూ శ్రీ శశిభూషణ శర్మ గారికి ఆ పరమేశ్వరుడు ప్రధానంగా ఇక్కడ ఆరాధ్య దేవత అయినటువంటి రాజశ్యామల అమ్మవారు కరుణించి ఆ కుటుంబాన్ని వాళ్ళందరినీ కరుణించి అత్యుత్తమ వేద విశ్వవిద్యాలయంగా మనమందరము చూడాలని, అందుకు అన్ని రకాలుగా సానుకూల పరిణామాలే ముందున్నాయి, ఇంకా అందరూ సహకరించాలని కోరుతూ సెలవు. అందరికీ నమస్కారం. శర్మ గారే బలం.